మనకేంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ పెట్టలే ఎంట్రన్స్ ఎగ్జామ్లో. ఇంగ్లీష్ పెట్టలేదు కాబట్టి ఇంగ్లీష్ ఎవరు చదవరు ఇక్కడ. మిగతా కంట్రీస్లో లాంగ్వేజ్ ఏదో లోకల్ లాంగ్వేజ్ చైనీస్ లాంగ్వేజ్ పెడతారు వాడు మ్యాండేటరీగా. కామన్ అది. సో అందువల్ల మన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్టైల్ కానీ మన ఇంటర్మీడియట్లో ఉన్న బ్రాంచెస్ సిస్టమ్ కానీ చాలా వరకు కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణానికి ఇప్పుడున్నటువంటి విధానానికి 100% అన్ఫిట్. ఇది చాలామందికి అర్థం కాకపోవడం వల్ల నేను చెప్పిన తప్పు అనుకోవచ్చు తప్ప వాళ్ళకు ఉన్న మెచ్యూరిటీ లెవెల్ అంతే ఉంది కాబట్టి దాన్ని అలా మనం అనుకోవాలంతే. అంటే కరికులంని కూడా రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ని ఒక ఒక అంటే వాడిని మీరు కట్టేస్తున్నారు అంతే కదా. కట్టేసి ఎగ్జామ్ ఫిక్స్ చేసేసి మరి నువ్వు నీట్ రాయాలా బైపీసీ ఇంక ఎడిషనల్గా మ్యాథ్స్ ఎందుకు నీకు ముందే డిసైడ్ చేసి ఎగ్జామ్లో మ్యాథ్స్ చదివండి. అదే నీట్ ఎగ్జామ్లో మ్యాథ్స్ పెట్టు, కొన్ని క్వశ్చన్స్ చచ్చినట్టు చదువుతారు. ఆ రకంగా కనీసం వేరే రకంగా నిజంగా వీళ్ళు ఎవడో చదవడం అని నువ్వు అనుకుంటే గవర్నమెంట్ చేయవలసిన పని ఏంటి? ప్రపంచంలో ఏ దేశంలో మెడిసిన్కి వెళ్ళాలన్నా కూడా బయాలజీ అవసరమే లేదు. మ్యాథ్స్ మ్యాండేటరీ. యూకే కానీ యూఎస్ కానీ లేకపోతే ఈవెన్ ఆస్ట్రేలియా అయితే 100% బయాలజీతో పని లేదు. ఎవరికి బయాలజీకి మెడిసిన్కి సంబంధం లేదు అసలు. ఈ పిల్లలకి చాలామంది తెలియక బయాలజీ ఇంట్రెస్ట్ కాబట్టి మెడికల్కి వెళ్తుంటారు. అసలు బయాలజీకి మెడికల్కి ఇంట్రెస్ట్ లేదన్న అవగాహన నాకు తెలిసి 100కి 99.99 పీపుల్ కూడా తెలియదు. అలాగే సోషల్ స్టడీస్కి సివిల్ సర్వీస్కి సంబంధం లేదన్న విషయం కూడా 99.99 తెలియదు. సో సోషల్ స్టడీస్ అంటే సివిల్ సర్వీస్ అనుకుంటారు. అసలు 99.9 సంబంధం ఉండదు. అదంతా వేరే ఐక్యూ అండ్ స్కిల్ బేస్డ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా. ఇది ఒక తెలియకపోవడం వల్ల చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి తల్లిదండ్రులు కూడా పాపం ఏమనుకుంటారంటే ఓకే ఇలా అని చెప్పి అనుకుంటారు. అదే మనకి ఆ ఎగ్జామ్లోనే జేఈకి నీట్కి కలిపి కంబైన్డ్ ఒకే ఎగ్జామ్ పెట్టేసి ఐజర్ లాగా. ఇప్పుడు ఐఏఎస్ఆర్ ఎగ్జామ్ ఎలా పెట్టి తెలియగాడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నాడు అంతే. నువ్వు రాయి నీకు కావాల్సిన జాయిన్ అవ్వు. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ సిస్టమ్ అది. అట్లీస్ట్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు ఎప్పుడైతే డివైడ్ చేశాడో నీటో 25 లక్షలు అయిపోయారు, ఇదో 15 లక్షలు అయిపోయి డివైడ్ అయిపోయింది సొసైటీ. ఈ సొసైటీ డివైడ్ అయిపోవడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా డివైడ్ అయిపోయినాయి. ఇంజనీరింగ్ కమ్యూనిటీ ఇలా కమ్యూనిటీ కింద డివైడ్ అయిపోయింది. ఇలా డివైడ్ అయిపోవడం వల్ల ఇందులో ర్యాంక్ రాడు దేనికి పనికి రాకుండా పోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? వాడికి ర్యాంక్ రాకపోతే ఏముంది ఇంకో దానికి వెళ్తాడు. ఆ ర్యాంక్ ఉంది కదా, సియూటీ ఎగ్జామ్ పెట్టాల్సిన పని ఉంది, అన్ని కలిపి ఇందులో పడే కదా ఇంజనీరింగ్ అన్నీ. ఇది గవర్నమెంట్ చేసిన చారిత్రాత్మకమైన తప్పుదాం. ఇది భయంకరమైన తప్పు. ఇది గవర్నమెంట్ వాళ్ళకి నేను చెప్పాను, చెప్తే అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదు. పేరెంట్స్కే నాలెడ్జ్ లేదంటారు కదా. చాలామంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళకే బ్రెయిన్ ఉండదు, వాళ్ళకి అర్థం కాదు. అర్థమవుతుంది అనుకుంటారేమో చాలామంది అనుకుంటారేమో. వాళ్ళే తెలివైన వాళ్ళు కాదు, వాళ్ళకి అర్థం కాదు. అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మెచ్యూరిటీ కావాలి. అసలు నీట్కి ఒక ఎగ్జామును మెడిసిన్కి ఇంజనీరింగ్ ఒక ఎగ్జామ్ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ కంట్రీలో లేదు.